ఇవాళ మన గార్డెన్‌లోకి రాంగానే అప్పుడే వికసిస్తున్న మందారాన్ని చూస్తున్నానండి. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. మీరు చూసుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే ఈ మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకి ఏదైనా సరే చాలా ఆనందంగా అనిపిస్తది ఇలాంటివి చూసినప్పుడు. అంటే ఎప్పుడు నేను గార్డెన్‌లోకి చాలా లేట్‌గా వస్తానన్నమాట. ఇవాళ ఎందుకో చాలా తొందరగా వచ్చాను. ఇది చూడంగానే చాలా హ్యాపీ అనిపించి నేను వీడియో తీసి మీకు చూపించాలని చూపిస్తున్నానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్‌ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మందారాలు, గులాబీలు మొక్కలు పువ్వులు పూస్తూ ఉన్నాయి, కానీ సడన్‌గా ఎందుకో వాడిపోతున్నాయి. మొగ్గలు రావట్లేదు, ఆకులు కూడా పండుబండి రాలిపోతున్నాయి. అండ్ వచ్చిన మొగ్గలు కూడా హెల్తీగా ఉండట్లేదు అనుకునే వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలా మంచి ఫర్టిలైజర్ అండి ఇది. వేరు భాగాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. మొక్కలు కూడా ఫ్రెష్‌గా అనిపిస్తది. ఆకులు కూడా చూడండి చాలా పచ్చగా ఉంటున్నాయి. మన పువ్వులు చూస్తున్నారు కదండీ, రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటది. మన పువ్వులు రెగ్యులర్‌గా ఎట్లా పూస్తాయో, ఎంత పెద్ద సైజులో పూస్తాయి అనేసి. ఇది వచ్చేసి నర్సరీ నుంచి తీసుకొచ్చానండి. ఇంకా రిపోర్టింగ్ చేయలేదు. రిపోర్టింగ్ చేసే వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా మన నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజులైనా కనీసం మన వాతావరణానికి అలవాటు చేయాలండి. వెంటనే మనం రిపోర్టింగ్ చేసామంటే అవి ట్రాన్స్‌ప్లాంట్‌కి గురైపోయి అవి చనిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి నేను ఈ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాం. అలోవెరా అండి. అలోవెరా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నీరసించిన మొక్కలకి, లేకపోతే ఎండిపోతున్న చనిపోతున్న మొక్కల్ని కూడా రిఫ్రెష్ చేసి చిగుళ్ళు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా మనము కొమ్మలు నాటుకునేటప్పుడు అలోవెరాలో గుచ్చి నాటుకోవడం, లేకపోతే కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత అలోవెరా జెల్ అప్లై చేయడము జరుగుతూ ఉంటుంది కదా. ఇది అలోవెరా అంత మంచిదండి. యాంటీ ఫంగల్‌గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లము, మరియు ఇది వచ్చేసి శనగపిండి అండి. మనము బజ్జీలకి అది వాడుకుంటాం కదా శనగపిండి. ఇది శనగపిండి కూడా మనకి మట్టిలో ఉన్న మైక్రోబ్స్‌ని, గుడ్ మైక్రోబ్స్ ఉంటాయండి, బ్యాడ్ మైక్రోబ్స్ ఉంటాయి మన మట్టిలో. గుడ్ మైక్రోబ్స్ అనేది చాలా యాక్టివ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది పొటాటో పీల్స్ అండి. ఆలుగడ్డ తొక్కలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మీ దగ్గర ఆలుగడ్డ తొక్కలు లేకపోతే మన అరటిపండు తినేసిన తర్వాత వచ్చిన తొక్కలైనా తీసుకోండి. మనకి పొటాషియం కోసము ఏదున్నా పర్లేదండి, కొన్ని అయితే తీసుకోండి. నా దగ్గర అయితే పొటాటో పీల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవైతే తీసుకున్నాను. వీటినన్నిటితో ఒక మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వడం వల్ల చెట్లు అయితే చాలా హెల్తీగా ఉంటాయి. మొక్కలు కూడా ప్రతిరోజు పువ్వులు పూస్తాయండి. ఫస్ట్ వచ్చేసి అలోవెరాని బాగా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. దుమ్ము అనేది లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా ఫర్మెంట్ అయిపోతది. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీ మాత్రం చేయవద్దు. ఎందుకంటే మనం మిగిలిన వేసినవి కలవవన్నమాట దానిలో. నేను చూడండి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఫర్మెంటెడ్ ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతది. మనం పెద్ద ముక్కలు చేసుకున్నామంటే ఆ పీసెస్ అట్లానే ఉండిపోతాయి. వాటర్‌లో తొందరగా డైల్యూట్ కావు. మీకు ఎంత వీలైతే అంత, మిక్సీ మాత్రం చేయకుండా మీకు వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి ఒక పెద్ద డబ్బా తీసుకుంటున్నానండి. ఇది ఒకటి గ్యాప్ అనేది ఉండాలండి. మరీ చిన్న చిన్న డబ్బాలు ఇరికిచ్చినట్టు చేసి ఫర్టిలైజర్ అయితే ఎప్పుడు చేయకండి. మనకి ఎంత కావాలో అంతకు మించిన డబల్ క్వాంటిటీ ఉన్న డబ్బా అయితే తీసుకోండి. ఇది కూడా ప్లాస్టిక్‌దే ఉండాలండి. గ్లాస్‌ది మాత్రం అస్సలు తీసుకోకండి. ప్రతిసారి చెప్తున్నాను. ఎందుకు అంటే గ్లాస్‌ది ఏందంటే మనము ఫర్టిలైజర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఎంతో కొంత గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతదండి. అప్పుడు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి గ్లాస్‌ది మాత్రం అస్సలు తీసుకోకండి. ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి. అది కూడా కొంచెం పెద్ద సైజు ఉన్నది తీసుకోండి. క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు అలోవెరా పీసెస్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ దానికి 1 స్పూన్ మాత్రమే శనగపిండి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లము 1 స్పూన్ తీసుకుంటున్నానండి. బెల్లం అయితే ఎక్కువ వేయకండి. ఎందుకంటే మనకి చీమలు పట్టే ఛాన్స్ ఉంటది. కాబట్టి మనం తక్కువ క్వాంటిటీలో ప్రతి ఒక్క ఫర్టిలైజర్‌లో యూజ్ చేయండి. బెల్లం చాలా మంచిది మన మొక్కలకి. అదే కాదండి, మన మొక్కలలో ఎర్త్ వార్మ్స్ ఉంటాయి కదా, ఎర్త్ వార్మ్స్‌ని కూడా యాక్టివ్ చేస్తాయి. అవి యాక్టివ్ అవ్వడం వల్ల ఏమైతదంటే మన మట్టి అనేది చాలా గుల్లగా అయిపోతది. దానివల్ల మనకి వేరికి గాలి వెలుతురు అనేది తగిలి మొక్కలు చక్కగా పెరుగుతాయన్నమాట. ఇది వచ్చేసి మీ దగ్గర పొడి బెల్లం ఉన్నా తీసుకోండి, ముద్ద బెల్లం ఉన్నా తీసుకోండి. ఎందుకంటే మనం వాటర్‌లో డైల్యూట్ చేస్తున్నాం కదా, కాబట్టి అది కరిగిపోతది. నెక్స్ట్ పొటాటో పీల్స్ అండి. నేను చాలా కొన్నే తీసుకుంటున్నాను పొటాటో పీల్స్. లేకపోతే మీరు అరటిపండు తినేసిన తర్వాత ఉంటది కదండీ, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక్క అరటిపండు మాత్రమే తీసుకోండి, ఎక్కువైతే తీసుకోకండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఎంత వీలైతే అంత విధంగా ముక్కలు కట్ చేయండి. మన ఫర్మెంటెడ్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతది. నెక్స్ట్ ఇవన్నీ ఒక డబ్బాలో వేసేసుకొని వాటరింగ్ ఎక్కువ మాత్రం చేయకండి. ఈ ముక్కలు మునిగేంత వరకే మనం వాటరింగ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ లీటర్ కంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాను, అంతేనండి. ఎక్కువ మరి మొత్తం డబ్బా నిండేంత వరకు మనం వాటర్ వేసుకున్నామంటే ఫర్మెంటెడ్ కాదనమాట. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇదే విధంగా మనము
3 డేస్ వరకు మిక్స్ చేసుకోవాలి. మనం కంప్లీట్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొద్దున, సాయంత్రము కిందకి, పైకి కలిసే విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. అలోవెరా పీసెస్ పైకొస్తాయండి. అడుగున అవి ఉండిపోవు కాబట్టి, మనం రోజు మిక్స్ చేయడం వల్ల ఫర్టిలైజర్ అనేది చాలా బాగా అయిపోతది. మనం వేసుకున్న అన్ని పీల్సు మొత్తం వాటర్‌లో నానిపోతాయన్నమాట. దీన్ని తీసుకెళ్ళి నీడలో పెట్టండి. ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొద్దున, సాయంత్రం చక్కగా కలిసే విధంగా స్పూన్ అయినా ఏదైనా సహాయం తీసుకొని 2 పూట్ల కలిసే విధంగా అయితే కలుపుకోండి. మీకు మరి 3 డేస్ టైం లేదు అనుకుంటే మాత్రం 2 డేస్ సరిపోతదండి. కంపల్సరీగా 2 డేస్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా నేను ఆ రోజు ఈవినింగ్ చూపిస్తున్నానండి. ఆ రోజు ఈవినింగ్ కొంచెం నానిపోతున్నాయి మనకి అలోవెరా పీసెస్ కొంచెం వాటర్‌లో దిగుతున్నాయన్నమాట. నేను మళ్ళీ ఇదే విధంగా మిక్స్ చేసేసుకొని నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. మీకు మిక్స్ చేసే అంత టైం లేదంటే జస్ట్ మూత తీసైనా పెట్టండి. ఎందుకంటే దానిలో చాలా వేడి ఉంటది కదండీ! ఆ వేడంతా పోవడానికి జస్ట్ మూత అయినా తీసి మళ్ళీ పెట్టండి. ఇలా మాత్రం కంపల్సరీగా 3 డేస్ వరకు చేయాలండి. 3 డేస్ అయిన తర్వాత కంప్లీట్‌గా మనకి ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మనం వేసుకునే అన్ని వాటర్‌లోకి నానిపోయినాయి. వాటిలో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం వాటర్‌లోకి వచ్చేసిందనమాట. దీన్ని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కిందకి, పైకి కలిసే విధంగా. చక్కగా ఫర్మెంటెడ్ అయితే అయిపోయినాయండి. చాలా మంచిది మన మొక్కలకి. మొక్కలకి ఇవ్వడం వలన అసలు 15 రోజులకోసారి అయితే కంపల్సరీగా మొక్కలకి ఇవ్వండి. మీరే ఒక 3, 4 టైమ్స్ ఇవ్వంగానే మీకే తెలిసిపోతది రిజల్ట్ అనేది. అంత మంచి రిజల్ట్ ఇస్తదనమాట అలోవెరా పీసెస్. వీటిని బాగా కిందకి, పైకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. మీరు చేత్తో కూడా చక్కగా స్మాష్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి వాసన అనేది ఉండదండి. అలోవెరా అయితే మంచి వాసన వస్తది. మనకి దానికి ఎటువంటి వాసన ఉండదు కాబట్టి మనకి శనగపిండే కదండీ! మనకు కొంచెం స్మెల్ అనిపిచ్చేది. అది కూడా మంచి వాసన అనిపిస్తది. ఎటువంటి ఇరిటేటింగ్ అయితే అనిపించదు మనకి. నేనైతే చక్కగా చేత్తో స్మాష్ చేసుకుంటున్నాను. మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం అదే విధంగా తీసుకెళ్ళి ఫిల్టర్ అయితే చేసేసుకోండి. నేనైతే కొంచెం స్మాష్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఫిల్టర్ చేయాలా అంటే చేయాలి అండి కంపల్సరీగా. ఎందుకంటే ఇవే పీసెస్ మనం కుండీలలో వేసుకున్నామంటే మనకి పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటది. ఈగలు, పురుగులు ఎందుకంటే మనం బెల్లం కూడా వేసుకున్నాం కాబట్టి ఈగలు, పురుగులు అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి కంపల్సరీగా మీరైతే ఫిల్టర్ అయితే చేసేసుకోండి. వడకట్టుకోండి. వడకట్టుకుంటేనే మనకి కుండీలలో కూడా నీట్‌గా ఉంటది. బాల్కనీలలో పెంచుకునే వాళ్ళు కూడా కొంచెం ఇవన్నీ ఏస్తే కూడా గలీజ్‌గా అనిపిస్తది కదా! కాకుండా ఉండాలంటే ఇట్లయితే ఫిల్టర్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీసెస్‌లో మీరు మళ్ళీ వాటర్ ఏసేసుకొని ఒక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసి సెకండ్ టైమ్ కూడా యూజ్ చేయొచ్చనమాట. నేనైతే యూజ్ చేయట్లేదండి. నేను వేరే ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇదైతే యూజ్ చేయట్లేదు. నేను దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కిందకి, పైకి కలిసే విధంగా తిప్పేసుకొని మళ్ళీ నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను దీన్ని. మీరైతే సెకండ్ టైమ్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం తిప్పేసుకొని దీన్ని కూడా నేను ఫిల్టర్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి నేను కంపోస్టింగ్ బిన్‌లో మన గార్డెన్‌లో ఎప్పుడు ఉంటది కదండీ కంపోస్టింగ్ బిన్. ప్రాసెస్ అయ్యే దాంట్లో వేసేసుకుంటాను. చక్కగా ఇలాంటివి వేయడం వల్ల మనకి కంపోస్ట్ కూడా చాలా త్వరగా అయిపోతది. కిచెన్ కంపోస్టు. చేయని వాళ్ళుంటే ఒకసారి మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉందండి. కిచెన్ కంపోస్ట్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. అవి కూడా అన్ని రకాల న్యూట్రియంట్స్ కలిగిన ఫర్టిలైజర్ అనమాట. నెక్స్ట్ ఈ వాటరు 1 మగ్గొచ్చిందండి. క్వాంటిటీ చెప్పాలంటే 1:10 రేషియో అండి. అంటే మనకి ఒక మగ్గు ఈ ఫర్టిలైజర్ వచ్చిందంటే 10 మగ్గులు వచ్చేసి వాటర్ తీసుకోవాలి. వాటర్ అయినా పర్లేదు, బియ్యం కడిగే నీళ్ళైనా పర్లేదు, ఏ వాటర్ అయినా పర్లేదండి. 1:10 రేషియో అండి. మనకి కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదండి. ఇది కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. మనం ఎటువంటి కెమికల్ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా పర్లేదు. చూసుకోండి. అంటే 7-10 వరకు ఏసుకోవచ్చండి. 7 గ్లాసుల నుంచి 10 గ్లాసులు వాటర్ వరకు ఏసుకోవచ్చు ఒక గ్లాస్ దానికి. ఈ క్వాంటిటీ సరిపోతదండి. మరీ మనము చిక్కగా ఇచ్చేసినా కూడా వేరు అనేది తీసుకోలేదు కాబట్టి మనం పల్చగా తొందరగా వేరు తీసుకునే విధంగా మనం ఇవ్వాలన్నమాట మన ముక్కలకి. 1:10 రేషియో కరెక్ట్ రేషియో. మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే మాత్రం ఇంకొక గ్లాస్ వాటర్ కూడా ఇంకొక మగ్గు వాటర్ కూడా ఇచ్చేసుకోవచ్చనమాట. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మన మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. మట్టి కానీ కొంచెం గట్టిగా ఉంటే లూజ్ చేసుకొని ఇవ్వండి. నేను నిన్ననే మట్టి కొంచెం లూజ్ చేసేసుకున్నాను కాబట్టి నేనేం లూజ్ చేయలేదు. మీరు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన చూడండి కొత్త చిగుళ్ళు ఎలా స్టార్ట్ అయిపోయినాయి అంటే కొమ్మకి కొత్త కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మన గార్డెన్‌లో ఎన్ని హైబ్రిడ్ మందారాలున్నా నాటు మందారాలు ఉంటేనే ఆ లుక్కే వేరండి. కొంచెం ఒక విలేజ్ లుక్ వస్తదనమాట. కొంచెం పల్లెటూరు వాతావరణంలాగా అనిపిస్తది. వాటరు మన మాటలో పడిపోయి వాటర్ కూడా అబ్జర్వ్ చేసేసుకొని చూడండి.
అంటే మనము ఇచ్చిన వాటర్ వెంటనే మట్టి పీల్చేసుకోవాలండి. ఇలా ఉంటేనే మన మట్టి కరెక్ట్‌గా ఉన్నట్టు, వేరు వ్యవస్థ కరెక్ట్‌గా ఉన్నట్టు. మనం ఇచ్చిన వాటర్ అట్లానే పైన నిలబడి ఉంటే మాత్రం అది కరెక్ట్ మట్టే కాదు. మీరు వెంటనే రిపోర్టింగ్ చేసుకోవాలి. లేకపోతే కుండీలలో ఏమన్నా అడుగున హోల్స్ ఉంటాయి కదండీ! అవేమన్నా బ్లాక్ అయినాయేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ ఫ్లవర్ చూడండి చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇదైతే చాలా డెలికేట్ ఉంటదండి ఫ్లవర్. మనం చేత్తో ఇలా పట్టుకోంగానే విరిగిపోతది. కానీ చాలా అందంగా ఉంటది. పట్టుకోవాలంటేనే భయమేస్తది. ఇలా నేను ఒక సైడ్ పట్టుకున్నాను. అదైతే విరిగిపోయింది. ఇదొచ్చేసి హైబ్రిడ్ నాటు మందారం అండి. నేను కొమ్మలు ప్రూనింగ్ చేసుకున్న తర్వాత కుండీలలో గుచ్చుకున్న. అదైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. మన గార్డెన్‌లో అసలు నాటు మందారాలే అందమేనండి. మామూలు అందం కాదండి. నాటు మందారాలు మీకెక్కడైనా సరే ఇవి ప్రూనింగ్ చేసిన తర్వాత కొమ్మలు దొరికితే మాత్రం తప్పకుండా తీసుకొచ్చి కొమ్మలు నాటుకోండి. చాలా చక్కగా బ్రతుకుతాయన్నమాట. నేను వీడియో చేస్తానండి. అందరూ నన్ను అడుగుతున్నారు కొమ్మలతో ఎలా నాటుకోవాలి, కొమ్మల గురించి చెప్పమని. నాకైతే టైం కుదరట్లేదు. నేను కంపల్సరీగా ఇవి మొత్తం ప్రూనింగ్ చేసుకొని నాటుకుంటాను. హ్యాపీ గార్డెనింగ్. థాంక్స్